హల్లెలూయా. నార్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నార్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని. Glory. Glory. ఆదరణలేని ఈ లోకములో ఆలుకొంటిని ఎదుటే నిలిచే నీపైనే. ఆదరణలేని ఈ లోకములో ఆలుకొంటిని ఎదుటే నిలిచే నీపైనే. అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయెను. అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయెను. పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. ఆమేన్. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నార్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని.
బలపరుచుచున్నావని నాకై విజ్ఞాపన చేయుచున్నావని నాకై విజ్ఞాపన చేయుచున్నావని దయచేసి అందరూ లేచి నిలబడండి ప్లీజ్. నీవే నాకని. థ్యాంక్ యూ మాస్టర్. నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని నా శిరము వంచెదా నీ పాదాల చెంత నీ పాదాల చెంత నా శిరము వంచెదా నీవే నాకని. థ్యాంక్ యూ మాస్టర్. నేను నీకని. హౌ వండర్ఫుల్ యు ఆర్. హౌ మార్వెలస్. రిజాయిస్ ఇన్ ద లార్డ్. రాత్రి మగళ్ళు మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నవాడు, మనం ఆరాధిస్తున్న ప్రభు, మన అర్పణలు పరిశుద్ధపరుస్తూ ఉన్నవాడు. యేసయ్యా
అందరూ కళ్ళు మూయండి, కళ్ళు మూయండి. మన కొరకై విజ్ఞాపన చేస్తున్నవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఇంకనూ నిలిచి నీ కొరకు విజ్ఞాపన చేస్తున్న సమయం ఈ సంవత్సరము కూడా ఉండని, ఈ సంవత్సరము కూడా ఉండని విజ్ఞాపనకర్త నీ క్షేమం కోరి విజ్ఞాపన చేస్తున్న శుభవేళ. నీవు గాయాలు కట్టేవాడిగా ఉండాలని, పరిహాసాల ఓటగా కాక అనేకుల హృదయాలు తెప్పరిల్లేటట్టుగా నీ బ్రతుకు మారాలని మన ప్రభు అయిన యేసు విజ్ఞాపనకర్తై నిలిచిన వేళ, నీ కొరకు ఆయన ఇంకనూ విజ్ఞాపన చేస్తున్న వేళ. సమయాన్ని పోనివ్వకు, ఒక్క క్షణం ఆయన వైపు తిరుగు. యుక్తముగా ప్రార్థన చేయడం ఎలాగో తెలియదు, యుక్తముగా ప్రార్థన ఎలాగో చేయుట తెలియదు. పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చి చెప్పశక్యముగాని మూలుగులతో నీ బలహీనతల నిమిత్తమై నీ కొరకై విజ్ఞాపన చేస్తున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి కుడి పార్శ్వమందు యేసు మీ గుండెల్లో చేరి నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నవాడు పరిశుద్ధాత్ముడు. నీవు ఫలించాలి, నీవు ఫలభరితంగా మారాలని యోచించిన వాడు ఇదిగో నీ కొరకు ఇంకనూ విజ్ఞాపన చేయుచున్నాడు. ఆయన నిన్ను కనికరిస్తూ ఈ సంవత్సరం కూడా ఉండని, ఈ సంవత్సరం కూడా ఉండని, ఈ సంవత్సరం కూడా ఉండని దీనిని నేను ఫలభరితంగా మార్చాలి, దీనిని నేను ఫలభరితంగా మార్చాలి. దేవుని ఉన్నతమైన ఆలోచన నీ పట్ల, ఆయన ఉన్నతమైన ఆలోచన విజ్ఞాపనకర్త ఇంకనూ విజ్ఞాపన చేయుచు ఉన్నాడు. ఆ విజ్ఞాపనకర్త ఇంకనూ విజ్ఞాపన చేయుచున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇంకనూ నీ నిమిత్తం విజ్ఞాపన చేయుచున్న వేళ నీ ఆత్మయు శరీరమును జీవమును నిందారహితముగా మార్చినట్లు ఆయన ఆగమనమందు ఆయన వలె నీవు రూపాంతరము చెందినట్లు సమాధానకర్త అయిన దేవుడు తానే నిన్ను పరిశుద్ధపరచునుగాక. ఆయన రాకడలో నిన్ను పవిత్రంగా నిలబెట్టడానికి ఆయన వలె నీ ఉండినట్లుగా ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నా నీ పట్ల విజ్ఞాపనకర్త ఇంకనూ విజ్ఞాపన చేయుచూనే ఉన్నాడు. ఒక్క క్షణం కంచె కలిగిన తోటలో ఉన్నావు, కదం తొక్కుతూ సాగి దూరమైపోతున్నావు. ఈ గుడారాల పండుగలో ప్రభు హస్తం నీ కొరకు చాపబడుతోంది. కంచె కలిగిన తోటలోని, ఉపదేశం కలిగిన తోటలోనికి, భద్రత కలిగిన తోటలోనికి, ఎరువు వేసి పెంచగలిగిన కాపరి తోటమాలి, కాపరి తోటమాలి నిన్ను అభిషేకించగలిగిన ఆయన సన్నిధిలో, ఆయన కాపుదలలో నీ ఉండాలి. నీలోనే చిగిల్చాలని, నీతోనే పుష్పించాలని, నీలోనే
పుష్పించాలని ఈ ఒక్క ఆశ. యేసయ్యా విజ్ఞాపనకర్తకు అప్పగించుకునే శుభవేళ ఒక్క క్షణం ఆకాశం వైపు చేతులెత్తి, ప్రభువా నీ కృపను కాలదనిన వ్యక్తిని, సమయాన్ని దుర్యోగం చేసుకున్న వ్యక్తిని, చెట్టుగా మిగిలాని గాని ఆకు లేదు, పూత లేదు, ఫలాలు కానరాని అనుభవాలలో దొర్లింది. నీ సందేశం విన్నానయ్యా. నీ కంచె కలిగిన తోటలో అడుగు పెట్టాలని ఆశిస్తున్న వేళ ఒక్క క్షణం విజ్ఞాపనకర్తకు నిన్ను నీవు అప్పగించుకు. విజ్ఞాపనకర్తకు నిన్ను నీవు అప్పగించుకు. కంచె కలిగిన తోటలో నీవు భద్రపరచబడతావు. దేవుడు నీ కొరకు విజ్ఞాపన చేయబోతూ ఉన్నాడు. నిన్ను ఫలభరితంగా మార్చాలని, తన వలే మార్చాలని, రాకడలో నిందారహితముగా మార్చాలని, నీవు అనేకులకు క్షేమాన్ని కలుగజేసే గాయాలు కట్టే వ్యక్తిగా